హలో, ప్రైజ్ ద లార్డ్. వాక్యం చదివిస్తుంది కొరింథీ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 29వ మాట. ఏ శరీరయు దేవుని యొదట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈరోజు పామ్ సండే అంటే మట్టల ఆదివారం జరుపుకుంటున్నాం కదా. ఆ రోజున దేవుడు ఒక కట్టబడిన చిన్న గాడిదను అక్కడ ఆయన కట్టబడిన దాన్ని విప్పి తీసుకొని రమ్మని ఆయన శిష్యులకు ఆయన చెప్పి ఉన్నాడు. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూ కూడా వెక్కలేదనంట. దాని మీద ఆయన ఎక్కి యెరూషలేము అందంతటా ఆయన చుట్టూ కూడా తిరిగారు. అయితే మనుషులందరూ కూడా ఆయన ఆ గాడిద వెళ్తుంటే బట్టలు పరిచి దానికి సకల మర్యాదలన్నీ కూడా చేస్తున్నారు. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే గాడిదని చాలా చిన్న చూపుగా చూస్తామే తప్పించి దాన్ని ఒక విలువైన దానిగా లేదంటే ఒక మంచి స్థితిలోని దాన్ని ఎప్పుడు కూడా మనం చూడం కదా. అయితే దేవుడికి అటువంటిదే కావలసి ఉన్నది. ఈ రోజున ఈ లోకంలో నువ్వు తృణీకరింపబడి ఉండొచ్చు. నీకు జ్ఞానం లేదని నువ్వు పిలువబడుతూ ఉండవచ్చు. నువ్వు వెర్రిదానివని లేదంటే నువ్వు తృణీకరింపబడిన దానివి అని చెప్పి లోకంలో నేను ఎంతమంది నీచంగా చూసినప్పటికీ నీ హృదయంలో ఆయనకి చోటిచ్చి ఆయన ఎక్కే పాత్రగా అంటే ఆయన ఎక్కే వాహనంగా నువ్వు మారినట్లయితే, ఆయన మోసుకొని వెళ్ళేదానిగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నిన్ను కూడా ఆయన ఏర్పరచుకొని అనేక జనానికి ఆశీర్వాదకరంగా ఈరోజు ఎన్నిక లేదు అని పిలువబడుతున్న నీ జీవితాన్ని అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా దేవుడు మార్చగలడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.